తెలుగు 360కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇండియాలో జనాభాను పెంచాలి. ప్రపంచ జనాభా దినోత్సవంలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు. బేసిన్లు బేసిక్స్ తెలియని వ్యక్తులు రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. కాంగ్రెస్ మంత్రులపై హరీష్ రావు సెటైర్. రామచంద్రరావుకు అధ్యక్ష పదవా? బీజేపీపై భట్టి సీరియస్. శిక్షణ తీసుకోకుండానే ఎగ్జామ్స్, విద్యార్థుల జీవితాలు నాశనమవుతాయని ఆందోళన. ఇక వివరాల్లోకి వెళ్తే, దేశ జనాభాను పెంచాలి అంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంచలన కామెంట్స్ చేశారు. జనాభాను పెంచడాన్ని భారంగా కాకుండా బాధ్యతగా తీసుకోవాలని సీఎం సూచనలు చేశారు. నేటి కాలంలో ఎక్కువ మంది పిల్లలను కనటానికి ప్రస్తుతం యువత అస్సలు ఇష్టపడటం లేదు. దానికి గల ప్రధాన కారణం విపరీతంగా ఖర్చులు పెరగటం. దానికి తగినట్టుగా ఆదాయం లేకపోవటమే ఈ సమస్యకు కారణమని చంద్రబాబు అన్నారు. అంటే ఎక్కువ జనాభా ఉంది, నీళ్లు పెరగడం లేదు, ఆహారం పెరగడం లేదు, అదే మరిగా ఎయిర్ పెరగడం లేదు, గాలి పెరగడం లేదు, అనేక సమస్యలు వస్తాయని మనందరం కూడా పెరుగుదలపైనే ఫోకస్ చేశాం. కానీ ఈరోజు మనం చూడంగానే నేను కూడా అందులో ఒకడిని. నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లో జనాభా నియంత్రణ కోసం ఆ రోజు ఫ్యామిలీ ప్లానింగ్కి ఎక్కువ ప్రోత్సాహాలు ఇచ్చాం. ఒక మాటలో చెప్పాలంటే, ఆ రోజు నేను 2 పిల్లల కంటే ఎక్కువ ఉంటే స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి అర్హత లేదని నేనే చట్టాన్ని తీసుకొచ్చాను. ఈరోజు మళ్ళీ వచ్చి జనాభా నియంత్రణ కాదు, జనాభా నిర్వహణ చేయాలి, దీనిపైన మీ సూచనలు ఇమ్మని ఈ సమావేశాలు అడిగామంటే అది మార్పు. ఎవరైనా సరే ఒక్కొక్కసారి కొన్ని పాలసీలు తీసుకొచ్చినప్పుడు ఆ పాలసీలు కానీ తగిన ఫలితాలు రానప్పుడు, పరిస్థితులు మారినప్పుడు మళ్ళీ ఎప్పటికప్పుడు మనందరం కరెక్టివ్ మెజర్స్ తీసుకోకపోతే చాలా సమస్యలు వస్తాయి. ఒకప్పుడు జనాభా అంటే మీరు ఒకసారి చూస్తే చాలా పెద్ద ఎత్తున వేరే దేశాలు జనాభా ఎక్కువ ఉండే దేశాలని చాలా చులకనగా చూసేవాళ్ళు. ఈరోజు మీరు చూస్తే ఎక్కడ జనాభా ఎక్కువ ఉంటే ఆ దేశాలపైన ప్రపంచం మొత్తం ఆధారపడే పరిస్థితి వచ్చారంటే అది జనాభా విశిష్టత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. జనాభా అనేది భారం కాదు, జనమే అతిపెద్ద ఆస్తిగా భావించే కాలం వచ్చింది. ఇప్పుడు భారతదేశం అగ్రరాజ్యాలతో పోటీ పడుతుంటే మన దేశంలో బలమైన మానవ వనరులే కారణం. ఒకప్పుడు మన యొక్క మనుషుల్ని మనం ఒక్కసారి ఆలోచించుకుంటే ఎక్కువ జనాభా ఉన్నారు, ఈ దేశం అభివృద్ధి అవుతుందని ఆలోచించే పరిస్థితి నుంచి ఆ జనాభాని మనకు ఒక పెద్ద అడ్వాంటేజ్గా మారే పరిస్థితికి వచ్చింది. ప్రపంచంలో మీరు ఒకసారి చూసినప్పుడు ఎక్కువ జనాభా ఉండే దేశం భారతదేశం. 143 కోట్ల జనాభా ఉండే ఏకైక దేశం భారతదేశం. చైనా కూడా కిందికి వెళ్ళిపోయారు, 130 కోట్లకు వచ్చే పరిస్థితికి వచ్చారు. కాళేశ్వరంపై ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్కు తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు అదనపు సమాచారం అందించారు. బేసిన్ల గురించి తెలవని వ్యక్తి సీఎం అయ్యిండు, బేసిక్స్ తెలవని ఆయన నీటిపారుదల శాఖ మంత్రి అయ్యిండు అని హరీష్ రావు సెటైర్లు వేశారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించి 6 కేబినెట్ సమావేశాలలో నిర్ణయాలు తీసుకోగా 6 పర్యాయాలు కేబినెట్లో ఆమోదం పొందిందని, చివరిగా అసెంబ్లీలో 3 సార్లు ప్రవేశపెట్టి ఆమోదం పొందామని హరీష్ రావు తెలిపారు. కమిషన్కు మరింత స్పష్టమైనటువంటి సమాచారాన్ని ఇవ్వాలని మా దగ్గర ఉన్నంత మేరకు, ఎందుకంటే మేము ఈరోజు ప్రభుత్వంలో లేము, డాక్యుమెంట్స్ అన్నీ కూడా ప్రభుత్వం దగ్గర ఉంటాయి. మేము చీఫ్ సెక్రటరీ గారికి, జిఐడి సెక్రటరీ గారికి కూడా, ఇరిగేషన్ సెక్రటరీకి కూడా నేను లేఖ రాశాను. ఇన్ఫ్యాక్ట్ నాకు ఆ రోజుల్లో తీసుకున్న కేబినెట్ నిర్ణయాలు కానీ,
ఆ రోజుల్లో తీసుకున్న కేబినెట్ నోటు కానీ డిపార్ట్మెంట్కి సంబంధించిన సమాచారం అంతా కావాలని చీఫ్ సెక్రటరీకి, జిఐడి సెక్రటరీకి, ఇరిగేషన్ సెక్రటరీకి ముగ్గురికి కూడా లేఖ రాశాను. కానీ వారి నుంచి స్పందన రావడం లేదు. బట్ ఏది ఏమైనా మా దగ్గర అందుబాటులో ఉన్న సమాచారం, నా దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారాన్ని క్రోడీకరించి ఈరోజు కమిషన్ వారికి ఒక నోట్బుక్ను, ఒక బుక్ను సబ్మిట్ చేయడం జరిగింది. సో మా దగ్గర ఉన్న సమాచారం ప్రకారంగా మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీలకు సంబంధించి 6 సార్లు కేబినెట్ నిర్ణయాలు జరిగాయి. 6 సార్లు కేబినెట్లో ఆమోదం పొందిన పేపర్స్ అన్నీ కూడా ఈరోజు కమిషన్ వారికి అందించాం. అంతేకాకుండా 3 సార్లు శాసనసభ అప్రూవల్ కూడా పొందడం జరిగింది. ఆ 3 సార్లు శాసనసభ అప్రూవల్స్ ఎప్పుడెప్పుడు జరిగాయి, ఆ శాసనసభలో జరిగినటువంటి డాక్యుమెంట్స్, జరిగిన చర్చ, వాటన్నిటినీ కూడా ఈరోజు కమిషన్కు అందజేయడం జరిగింది. నార్మల్గా శాసనసభ అనేటువంటిది మొత్తం రాష్ట్రం యొక్క లెజిస్లేచర్ అప్రూవల్ అనేది కేబినెట్ కంటే కూడా ఇంకా ఉత్తమమైనటువంటిది. సో 6 సార్లు జరిగిన కేబినెట్ అప్రూవల్ వివరాలను, 3 సార్లు జరిగిన శాసనసభ అప్రూవల్ వివరాలను, చర్చ వివరాలను పూర్తి స్థాయిలో ఈరోజు కమిషన్ గారికి డాక్యుమెంట్లతో సహా మేము అందజేయడం జరిగింది. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం బలవంతంగా రాష్ట్రాలపై హిందీని రుద్దే ప్రయత్నం చేస్తుందని ఆరోపణలు, విమర్శలు ఉండగా, ఈ తరుణంలో జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్లో నిర్వహించిన హిందీ దివస్ కార్యక్రమంలో పాల్గొని హిందీ దివస్ శుభాకాంక్షలు తెలిపిన ఆయన హిందీని ప్రేమిద్దాం, మనదిగా భావిద్దాం అని వ్యాఖ్యానించారు. మన దేశంలో వివిధ సంస్కృతులు ఉంటాయి, అందరినీ హిందీ ఒక కామన్ భాషగా కలుపుతుందని అన్నారు. ఒకరితో కలవడం అంటే, మన హిందీని నేర్చుకోవడం అంటే మన ఉనికిని కోల్పోవడం కాదు, మనం మరింత బలం చేకూర్చడం. మనం ఇంకొక భాషను అంగీకరించడం అంటే మనం ఓడిపోవడం కాదు, కలిసి ప్రయాణం చేయడం. హిందీని రాష్ట్ర భాషగా అడగటం అంటే, రాష్ట్ర భాషగా ఉండటం అంటే ఇట్ ఈస్ నాట్ ఎ సబ్మిషన్, ఇట్ ఈస్ అన్ ఎడిషన్. ఇంగ్లీష్ నేర్చుకుంటేనే కదా మన ఐటీ రంగంలో అందిపుచ్చుకోగలిగాం. అలాంటిది దేశం మొత్తం మీద హైయెస్ట్ పాపులేషన్ మాట్లాడే 3rd హైయెస్ట్ లాంగ్వేజ్ హిందీ. మరి దాన్ని నేర్చుకోవడంలో అడ్వాంటేజెస్ ఉన్నాయి కానీ డిసడ్వాంటేజెస్ ఎప్పుడు చూడాలి. ఉర్దూని యాక్సెప్ట్ చేసి, పర్షియన్ని యాక్సెప్ట్ చేసి, ఉర్దూని యాక్సెప్ట్ చేసి హిందీని మీరు మా మీద రుద్దుతున్నారనేది చాలా చాలా అవివేకం అనిపిస్తుంది. If you could accept in Urdu, why don't we accept Hindi? What is the problem there? అందుకని ఇంకొకసారి ఈ రోజున సౌత్ ఇండియన్ ఫిల్మ్స్ 31% ఆఫ్ ద ఫిల్మ్స్ హిందీలో 70 రెవెన్యూ వస్తున్నాయి. వ్యాపారానికి హిందీ కావాలి, వ్యాపారానికి హిందీ కావాలి, నేర్చుకోవడానికి హిందీ ఇబ్బంది ఏంటి? దట్స్ మై క్వశ్చన్ ఆల్వేస్. అందుకని నేను మనస్ఫూర్తిగా 2000 ఎప్పుడో ఒక సినిమా చేసినప్పుడు, ఒక సినిమా కుషేన్ సినిమా చేసినప్పుడు, దట్ ఈస్ మై కమిట్మెంట్ టు మై రాష్ట్ర భాష, నా భాష ఇది, నా హిందీ. ఈ మేరా జహా అని ఎందుకు పెట్టానంటే ఆ రోజు నాకున్న హిందీ రాష్ట్ర భాష మీద నా గౌరవం. ఇది ఎందుకు ఒక తెలుగు సినిమాలో హిందీ పాట ఎందుకు పెట్టాల్సి వచ్చిన అవసరం వచ్చిందంటే, ఇది మాతృభాష నా తెలుగు అయితే నా రాష్ట్ర భాష హిందీ చెప్పడానికి చేస్తున్నారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాను బీజేపీ హైకమాండ్ ఆమోదించింది. తెలంగాణ బీజేపీలోని పరిణామాలకు నిరసనగా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి తన రాజీనామా లేఖను బీజేపీ హైకమాండ్కు పంపించారు. ఈ మేరకు 2025 జూలై 11వ తేదీన బీజేపీ జాతీయ కార్యదర్శి అరుణ్ సింగ్ అధికారికంగా ప్రకటించగా, రాజాసింగ్ రాజీనామా ఆమోదంపై బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ స్పందించారు. భారతీయ జనతా పార్టీ గోషామహల్ ఎమ్మెల్యే శ్రీ రాజాసింగ్ గారు జూన్ 30వ తారీఖు నాడు భారతీయ జనతా పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినటువంటి విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. అయితే వారు శాసనసభ్యులుగా ఉన్న నేపథ్యంలో వారి రాజీనామా లేఖను
అప్పటి పార్టీ అధ్యక్షులు శ్రీ కిషన్ రెడ్డి గారు జాతీయ పార్టీకి పంపించడం జరిగింది. జాతీయ పార్టీ గత అనేక సార్లు కూడా రాజా సింగ్ గారు వారే పార్టీకి సస్పెండ్ చేసినా కూడా అనేక సార్లు వారిని మళ్ళీ పార్టీలోకి తీసుకోవడం జరిగింది. అయితే ఈసారి వారే స్వయంగా రాజీనామా చేసి ఆ లేఖను అప్పటి అధ్యక్షుల వారు కిషన్ రెడ్డి గారికి ఇచ్చిన నేపథ్యంలో వారు రాజీనామా లేఖను కేంద్ర పార్టీకి పంపించడం, జాతీయ పార్టీ వారి రాజీనామాను ఆమోదించడం కూడా జరిగింది. ఇది గోషామహల్ ఎమ్మెల్యే శ్రీ రాజా సింగ్ గారి రాజీనామాను ఆమోదిస్తూ భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం వారికి పంపించినటువంటి లేఖ. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్రరావు నియామకాన్ని పునరాలోచన చేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు. దళితులు, గిరిజనులను వేధించిన వారికి బీజేపీ ఉన్నత పదవులు ఇస్తుందన్న దానికి తెలంగాణ అధ్యక్షుడిగా రామచంద్రరావు నియామకమే ఉదాహరణ అంటూ భట్టి విమర్శలు చేశారు. ఉండాలని రోహిత్ వేముల సంబంధించినటువంటి చట్టాన్ని కూడా తీసుకుని రావాలని చెప్పి ఆయన ఒక పిలిపించి దేశంలో ఉన్నటువంటి దళిత గిరిజనులందరికీ కూడా, ముఖ్యంగా సమాజం అంతా సమానత్వంతో ఉండాలని కోరుకునే వాళ్ళందరికీ ఒక నమ్మకాన్ని, ఒక హోప్ని భారతదేశంలో కల్పించాడు. కానీ దురదృష్టం మరొకసారి భారతీయ జనతా పార్టీ అటువంటి వారిపైన చర్యలు తీసుకోకపోగా అలా ఇబ్బంది పెట్టేటువంటి వ్యక్తులకి భారతదేశంలో మంచి ఉన్నతమైనటువంటి పదవులు ఇస్తామని చెప్పి ఈరోజు రామచంద్రరావు గారిని తెలంగాణ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా నియమించడం, ఆ సుశీల్ కుమార్ అనేటువంటి ఆ ఏబీవీపీ నాయకుడిని ఇక్కడ తీసుకొచ్చి అసిస్టెంట్ ప్రొఫెసర్గా నియమించడం అంటే, మీరు ఎవరెవరైతే దళితులు, గిరిజనులు ఇబ్బందులు పెడతారో టార్గెట్ చేసి వాళ్ళు మరణించే అంచుల దాకా తీసుకెళ్తారో వాళ్ళందరికీ మేము ప్రమోషన్లు ఇస్తాము, లేకపోతే బాధ్యతలు ఇస్తాం, పదవులు ఇస్తామని చెప్పే విధంగా మీరు చేసినటువంటి సంఘటనలు మేము భయపడుతున్నట్టుగానే, ఈ భారతదేశంలో దళిత గిరిజనులు భయపడుతున్నట్టుగానే మరొకసారి ఆ భయాన్ని వాస్తవమని మీరు నిరూపించినట్టయిపోయింది. రైతులను ఏమాత్రం పట్టించుకొని కూటమి ప్రభుత్వం వాళ్లను పరామర్శించడానికి వెళ్తున్న వైఎస్ జగన్ను మాత్రం అడ్డుకునే ప్రయత్నాలు చేస్తోందని వైఎస్ఆర్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని మండిపడ్డారు. బంగారుపాళ్యం పర్యటన సందర్భంగా కూటమి ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ గారు వెళ్తేనేమో నీకేం పని, నువ్వు వెళ్ళి ఏం చేస్తావు? జగన్మోహన్ రెడ్డి సినిమా సెట్టింగ్ల యాత్రలో అధికారం లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తానంటేనేమో అడ్డంకులు సృష్టిస్తారు. పోనీ మీరు వెళ్తున్నారా అంటే మీలో ఒక్కడు వెళ్ళి చచ్చేవాళ్ళు లేడు, ఆదుకుని చచ్చేవాళ్ళు లేడు ఒక్కడో. జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి ఆటికి వెళ్తున్నప్పుడు, మిర్చి ఆడికి వెళ్ళే వరకు కూడా అక్కడ మిర్చి ఆడి అంటే మిర్చి పండించేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఎంపీ కేంద్ర మంత్రిగా ఉంటాడా? కేంద్రంతో ఒక్కరోజు కూడా మాట్లాడ్డా? రైతుల దగ్గరికి వెళ్ళి ఒక్కరోజు కూడా పరామర్శించరా? ఒక్కడంటే ఒక్కడు ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, కేంద్ర మంత్రి కానీ, లేదా రాష్ట్ర మంత్రి కానీ ఎవడన్నా జగన్ గారు వెళ్ళే వరకు మిర్చి ఆటికి ఒక్కడెళ్ళి రైతుల గురించి అసగనుకున్నాడా? కేంద్రంలో ఒక్కడన్నా మాట్లాడా? మీరేమన్నా మార్కెట్ ఇంటర్వెన్షన్ సబ్సిడీ ఇచ్చి ఎక్కడన్నా కొనుగోలు చేశారా? ఆ రైతు రేటు పెంచే గిట్టుబాటు ధర వచ్చేట్టుగా ఒక్కడంటే ఒక్కడన్నా పనిచేసి చచ్చాడా అని అడుగుతున్నాను. మీరు పని చేయరు, రైతుల్ని పట్టించుకోరు, రైతు పంట కొనరు, రైతుకు గిట్టుబాటు ఇవ్వరు. జగన్ వెళ్తే ఏడుస్తారు జగన్ మీద పడి.
రాష్ట్రంలో బీసీ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలపటం జాగృతి సాధించిన విజయమని, బీసీ బిడ్డల విజయమని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఆర్డినెన్స్ ప్రకటించి రాష్ట్రపతి వద్ద బీసీ బిల్లు ఆమోదం పొందకుండా ఉంటే జాగృతి ఆధ్వర్యంలో రైల్ రోకో నిర్వహిస్తామని ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్పై నిర్లక్ష్యం వహిస్తే ఊరుకునేది లేదని చెప్పారు. బీసీ బిల్లును అమలు చేయకపోతే రాష్ట్రం మొత్తం పర్యటించి జాగృతి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామన్నారు. ఇవాళ మీ అందరికీ ఇచ్చినటువంటి అంశమే రాష్ట్ర వ్యాప్తంగా చర్చలో ఉన్నటువంటి అంశం. గత కొన్ని రోజులుగా కంటిన్యూస్గా తెలంగాణ రాష్ట్రంలో బీసీ బిడ్డలకు సంబంధించి 42% రిజర్వేషన్లు ఇవ్వాలనేటటువంటి అంశం మీద తెలంగాణ జాగృతి, యునైటెడ్ ఫుల్ ఫ్రంట్ కలిసి చేస్తున్నటువంటి పోరాటాలు మీరందరూ కూడా గమనిస్తున్నారు. అన్ని అంశాలలో కూలంకుషంగా చాలా డెప్త్గా ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఎప్పటికప్పుడు న్యాయ నిపుణులతో సంప్రదిస్తూ మరి వారి యొక్క సలహాలు సూచనలు తీసుకుంటూ కుల సంఘం నాయకులతోని పెద్దలతోని సంప్రదిస్తూ బీసీల కోసం పాటుపడుతున్నటువంటి ఆర్ కృష్ణయ్య గారు లాంటి సలహాలు సూచనలు ఎప్పటికప్పుడు తీసుకుంటూ మేము ముందుకెళ్తున్నటువంటి విషయం మీరు గమనిస్తూ ఉన్నారు. అందులో భాగంగా నిన్నగాక మొన్న కూడా మేము ఢిల్లీకి వెళ్ళి మరి కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ యొక్క మోసాలను ఎండగడుతూ తక్షణమే 2 మార్గాల్లో ఈ యొక్క సమస్య పరిష్కారం అవుతుంది. ఒకటి, రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి ఆర్డినెన్స్ తీసుకురావాలి, లేదా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి దగ్గర బిల్లు పాస్ చేసి పంపాలని చెప్పి మేము కేటగారికల్గా ఢిల్లీలో డిమాండ్ చేయడం అయింది. లేదంటే రైల్ రోకో చేస్తాం, డక్కన్ నుంచి ఢిల్లీ వరకు ట్రైన్ పోకుండా చేస్తామని కూడా ప్రభుత్వాలకు హెచ్చరిక జారీ చేయడం జరిగింది. తదనంతరం జరిగినటువంటి పరిణామంలో మరి నిన్న క్యాబినెట్లో ఒక డెసిషన్ వచ్చింది. మేము ఆర్డినెన్స్ పెడతా ఉన్నాము. ఆ ఆర్డినెన్స్ పెట్టి 42% ఇచ్చేంత వరకు కూడా ఎన్నికలకు వెళ్ళము అని నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు క్యాబినెట్ తర్వాత చెప్పడం జరిగింది. ఇదొక ముందడుగుగా మేము భావిస్తూ ఉన్నాము. ఇది ఖచ్చితంగా తెలంగాణ బీసీ బిడ్డల విజయంగా మేము భావిస్తూ ఉన్నాము. తెలంగాణ జాగృతి విజయంగా మేము భావిస్తూ ఉన్నాము. యునైటెడ్ పూలే ఫ్రంట్ విజయంగా మేము భావిస్తూ ఉన్నాం. మెగా డిఎస్సిలో అవకతవకలు జరిగాయని ఆంధ్రప్రదేశ్ వ్యాయామ విద్యా పోరాట సమితి ప్రతినిధులు విమర్శించారు. కొందరు అభ్యర్థులు వ్యాయామ విద్య శిక్షణ తీసుకోకుండా డైరెక్ట్గా ఎగ్జామ్స్ రాసి సర్టిఫికెట్స్ తెచ్చుకున్నారని ఆరోపించారు. వారికి ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదని, దీనివల్ల విద్యార్థుల జీవితాలు నాశనమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. సరైన వ్యాయామ విద్య శిక్షణ తీసుకున్న నిరుద్యోగులకు న్యాయం చేయాలని విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు. మోహన్ గౌడ్, ఆంధ్రప్రదేశ్ వ్యాయామ విద్యా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడిని. గత కొన్ని రోజులుగా మన ఏపీలో ఒక కూటమి ప్రభుత్వము మెగా డిఎస్సి నిర్వహించడము చాలా సంతోషకరం. అందులో కూడా స్పోర్ట్స్ కోటా 3% తీసుకురావడం కూడా చాలా కృతజ్ఞత భావం తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే స్పోర్ట్స్ వాళ్ళని అభివృద్ధి చేయాలని చెప్పేసి, క్రీడాకారులను అభివృద్ధి చేయాలని చెప్పేసి కూటమి ప్రభుత్వము సంకల్పంతో ఉంది. ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి ఈరోజు మా విన్నపం ఏమనగా, ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ కాలేజీల్లో, ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ప్రైవేట్ కాలేజీల్లో అధిక మొత్తం ఫీజులు చెల్లించుకొని అడ్డగోలుగా సర్టిఫికేట్లు అనేది ఒక బీపీడీ, ఎంపీడీ సర్టిఫికేట్లను ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ ప్రొవైడ్ చేసే భాగంలో మన యొక్క అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో ఫీజులు చెల్లించి మరి డిఎస్సికి ఎగ్జామ్ రాశారు. ఈ యొక్క డిఎస్సి ఎగ్జామ్ రాయడానికి సర్టిఫికేట్లు దొంగదారిలో తీసుకొని వచ్చి ఈ యొక్క సర్టిఫికేట్ ద్వారా సర్టిఫికేట్లు జాబ్ సాధించే క్రమంలో మోసపూరితమైనటువంటి చర్యలకు పాల్గొంటున్నారు. ఎందుచేతనంటే గురుకుల పాఠశాలలో, సచివాలయంలో మరియు అదేవిధంగా ప్రైవేట్ సంస్థల్లో జాబులు చేసుకుంటూ రెగ్యులర్గా ట్రైనింగ్ చేసినటువంటి కోర్సును ట్రైనింగ్ చేయకుండా వితౌట్ ట్రైనింగ్తో సర్టిఫికేట్లు తీసుకురావడం చాలా బాధాకరం. ఈ విధంగా డిఎస్సి రాయడం వలన రెగ్యులర్గా ట్రైనింగ్ చేసినటువంటి అభ్యర్థులు ఎక్కువ శాతంలో నష్టపోతున్నారు. ఈ యొక్క రెగ్యులర్గా ట్రైనింగ్ చేసినటువంటి అభ్యర్థులను న్యాయం చేయాలంటే ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఆధార్ కార్డు, పాన్ కార్డు, అదేవిధంగా బ్యాంక్ స్టేట్మెంటు, పిఎఫ్ స్టేట్మెంట్లను పరిశీలించి పరిగణలోకి తీసుకొని పూర్తి స్థాయిలో రెగ్యులర్గా ట్రైనింగ్ చేసినటువంటి అభ్యర్థులకు న్యాయం చేస్తారని చెప్పేసి ప్రభుత్వానికి మరియు ఈ యొక్క డిఎస్సి కన్వీనర్ అయినటువంటి ఎంవి కృష్ణారెడ్డి గారికి, విద్యాశాఖ కమిషనర్ గారికి, అదేవిధంగా గౌరవనీయులైనటువంటి మన నారా లోకేష్ గారికి తెలియజేస్తున్నాం.
దేశంలో 50% పైబడి ఉన్న బీసీ సామాజిక వర్గానికి దశాబ్దాలుగా అన్యాయం జరుగుతూనే ఉందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు డాక్టర్ లగుడు గోవిందరావు విమర్శించారు. బీసీ సామాజిక వర్గ జనగణనతో పాటు కులగణన కూడా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జనాభా దామాషా ప్రకారం తగిన ప్రాధాన్యత కల్పించాలన్నారు. పలు ప్రధాన డిమాండ్లతో జూలై 20వ తేదీ చలో ఢిల్లీ కార్యక్రమం చేపడుతున్నట్లు చెప్పారు. డాక్టర్ లగుడు గోవిందరావు, జాతీయ అధ్యక్షులు, బీసీ సంక్షేమ సంఘం. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీ సమస్యలను పరిష్కరించాలని, దశాబ్దాలుగా శతాబ్దాలుగా ఉన్నటువంటి బీసీ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిష్కరించాలని, ముఖ్యంగా దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన కూడా చేపట్టాలని, అదేవిధంగా చట్టసభల్లో 50% రిజర్వేషన్ కూడా ఏర్పాటు చేయాలని, కేంద్రంలో ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖ కూడా ఏర్పాటు చేయాలని, మరి అదేవిధంగా నామినేటెడ్ పోస్టులో కూడా బీసీలకు 50% రిజర్వేషన్ను కల్పించాలని, జనాభా తామాషా ప్రకారంగా ఆర్థిక, సామాజిక విభిన్న రంగాల్లో మా యొక్క బీసీల వాటా ఏదైతే ఉందో తూచా తప్పకుండా కేంద్ర ప్రభుత్వం పాటించాలని, బీసీ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, రైతులకు 100% సబ్సిడీతో ఉన్నటువంటి రుణాలు కూడా ఇప్పించాలని, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లో సీఎంఓ నుంచి పిఎంఓ వరకు కూడా ప్రతి కార్యాలయాల్లో కూడా బీసీ ఉద్యోగులకు ప్రాధాన్యత కల్పించాలని, విద్యార్థులు బీసీ విద్యార్థులకు కూడా ఈ యొక్క స్కాలర్షిప్లు, స్కూల్ అదేవిధంగా కాలేజ్ స్కాలర్షిప్లు కూడా పెద్ద ఎత్తున పెంచాలని చెప్పేసి కూడా తదితర 20 డిమాండ్లతో ఉన్నటువంటి ఈ యొక్క లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో, హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా అమలు చేయాలని చెప్పేసి కూడా మేము ఈ 20వ తారీఖున చలో ఢిల్లీ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. అందులో భాగంగా కేంద్ర మంత్రులను, పార్లమెంట్ సభ్యులు కూడా ప్రతి ఒక్కరిని కూడా పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా మా యొక్క ఎజెండా ఏదైతే ఉందో బీసీ సమస్యలు పరిష్కరించాలని, బీసీ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని ప్రధాన లక్ష్యంతో మేము ఈ యొక్క చలో ఢిల్లీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మరి ఎప్పటికైనా కేంద్ర ప్రభుత్వం బీసీలకు ఉన్నటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ ప్రకారంగా అమలు చేయాలి. లేని పక్షంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 60 కోట్ల పైబడి ఉన్నటువంటి బీసీ జనాభాతో అన్ని రాష్ట్రాల్లో ప్రాంతాలకు, పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడతామని ఇందు మూలంగా హెచ్చరిస్తున్నాం. జై బీసీ. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.